వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం మంగళగిరిలోని ఒక చేనేత పరిశ్రమ ఏదైతే ఉందో అక్కడ మనం ఉన్నాం. మనతో పాటు చాలామంది ఇక్కడ చేనేత కూలీలు ఉన్నారు. మనం చూస్తే కనుక వీళ్ళందరూ ఇక్కడ ఒక గుంతల్లాగా తవ్విన ప్లేస్లో ఇక్కడ వీళ్ళు ఈ చేనేత చీరలను ఇక్కడ నేస్తున్నారు. మనం చూసుకుంటే వీరు రోజువారీ కూలీ ఒక 200 నుంచి 300 మాత్రమే ఉంది. ఇక్కడ దాదాపు ఒక 2 నుంచి 3 వేల మంది చేనేత కార్మికులు మంగళగిరిలో ఉన్నారు. వీళ్ళందరికీ ప్రభుత్వం నుంచి ఇల్లు కావాలి. వీళ్ళందరూ చాలా మట్టికి ఎక్కువ మంది కిరాయి ఇళ్లలో ఉంటున్నారు. వీళ్ళ ఆదాయం కూడా దాదాపు 10,000 లోపడే ఉండడం మనం గమనించవచ్చు. మంగళగిరి అనేది చాలా విషయాలకి ఫేమస్. ఇక్కడ పానకాల స్వామి టెంపులే కావచ్చు, అలాగే మనం చూసుకుంటే మంగళగిరి కాటన్ శారీస్ కావచ్చు, సిల్క్ శారీస్ కావచ్చు. దీనికి జియోగ్రఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్ కూడా ఉంది. 2014లోనే జిఐ ట్యాగ్ రావడం మనం గమనించవచ్చు. సో అంత ఫేమస్ ఈ మంగళగిరి శారీస్. ఈ మంగళగిరి శారీస్ మరి చేయడానికి ఇక్కడ చేనేత కార్మికులు ఎంతోమంది ఉన్నారు. ఆ చేనేత కార్మికులు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకు ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అసలు ఒక చీర నేయడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది, దాని మీద వాళ్ళకు వచ్చే రాబడి ఏంటి, అసలు దీంట్లో ఎంతమంది మహిళలు కూడా పనిచేస్తున్నారు, దీంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారా, చదువుకోని వాళ్ళు ఉన్నారా ఏంటి అనేది మనం ఈ ప్రోగ్రాం ద్వారా తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ చేనేత కార్మికులు కొంతమంది ఉన్నారు. మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ, మీ పేరు చెప్పండి. నా పేరు సామ్రాజ్యం. మీ వయసు ఎంతమ్మా? 52 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పని చేస్తున్నారమ్మా? 30 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఓకే. ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలు. ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళేం చదివించలేక ఈ పని మీద పనుల్లో పెట్టుకున్నాం. ఓ పిల్ల పెళ్లి చేసాం, ఓ పిల్లడు పని చేసుకుని బతుకుతున్నాడు. మా పరిస్థితి ఎంత చేసినా కానీ ఈ పరిశ్రమకి మాకు తినటానికి ఉండటానికి కూడా చాలండి. ఎంత వస్తుంది ఒక రోజు పని చేస్తే? ఒక రోజు పని చేస్తే గట్టి మేము ఆడవాళ్ళం కదండి, మా పడితే మాకు 200 పడతాయి. అంతకన్నా ఎక్కువ ఏం పడవు. రోజుకు 200, దాదాపు నెలకి ఒక 6,000 రూపాయలు. అంతే, అంతకన్నా ఎక్కువ పడవు మాకైతే. ఒక చీర చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? 3 రోజులు నెత్తా బాగా చేసి మా అయితే 2 రోజులకు ఒక చీర అయ్యిద్ది. 2 రోజులు 3 రోజులకు ఒక చీర అయ్యిద్ది. ఎన్ని చీరలు చేసినా మీకైతే దాని మీద రాబడి అయితే ఉండట్లేదు? తక్కువే, రాబడి అయితే ఉండదు. ఇల్లు గడవడానికి అయితే ఇల్లు గడవాలి, ఇంటి అద్దెలు కట్టుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఏంటి ఇప్పుడు ప్రభుత్వం నుంచి మరి వాళ్ళే మరి చేస్తారనే మేము కూడా అందరం గెలిపించాం. మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తే మా చేనేత కార్మికులకి సాయం చేస్తే బాగుంటది. గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు కూడా సబ్సిడీ ఇచ్చారు కదా చేనేత కార్మికులకి కొంచెం డబ్బు. అందరికి అందలేదండి, మా దాకా రాలేదు అసలుకి. అందరికైతే అందులో కార్మికులు అక్కడక్కడ తీసుకున్నారు కానీ అందరికైతే రాలేదు. మేమైతే అసలు తీసుకోలేదు. మా బిల్డింగ్ లో వాళ్ళు ఎవరో తీసుకోలేదు. ఈ పరిశ్రమలో మహిళలు ఎక్కువ మంది ఉన్నారా? ఉన్నారండి. అసలు ఎక్కువగా ఆడవాళ్ళే నేస్తారు. మరి మగవాళ్ళు చేసిన ఏం సరిపోతాయండి? వాళ్ళు చేస్తాం, మేము చేసిన చాలా పిల్లలు అద్దులు కట్టుకోను. అంటే ప్రభుత్వం మీకు ఏ సాయం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ముందు చేనేత కార్మికులకి ఏదన్నా సొంతంగా ఏదన్నా పెట్టుకున్నట్టు కానీ ఇల్లులోని వాళ్ళకి ఇల్లు ఇప్పించాలండి ఫస్ట్. మేము ఎన్నాళ్ళ నుంచి బాధపడుతున్నాము. అసలు వచ్చినాయి కానీ ఇక టిక్కో ఇళ్లలో అందరికి రాలేదండి. లేని వాళ్ళకి రాలేదు, అందరు ఉండవాళ్ళకే వచ్చినాయి. అదిగో స్థలం అన్నాడు జగన్. ఏది ఇక్కడ ప్రస్తుతం లోకేష్ గారు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి గెలవడం జరిగింది. ఇక్కడ లోకేష్ గారు గెలవక ముందు 1.5 year ముందు నుంచి కూడా ఇక్కడ చేనేత కార్మికులు ఎవరు ఉన్నారో వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్టు మనకు తెలుసు. ప్రస్తుతం మనతో పాటు నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన ఈ చేనేత వస్త్రాలకు సంబంధించి ఏదైతే మగ్గం వర్క్ ఉందో ఆ వర్క్స్ని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అని సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వెల్కమ్ టు పొలిటికోస్. సార్ నమస్తే సార్. మీ వయసు ఎంత సార్? వయసు 64 సంవత్సరాలు. సరే, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మగ్గం వర్క్ చేస్తున్నారు? నేను దాదాపు 50 సంవత్సరాలు పైన నేను చేయబడి. 50 సంవత్సరాల పైన? 50 సంవత్సరాలు నా సర్వీస్. మీ సర్వీస్. సార్, ప్రధానంగా ఇప్పుడు పవర్ లూమ్ ఇండస్ట్రీ అంటే మెషిన్ ఇవన్నీ వచ్చేసినాయి కదా, ఇప్పటికీ మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి అయితే మేము పురాతన వర్క్లోనే ఉన్నాం. ఇదంతా పురాతన వర్కే, చేతి వర్క్. అంతా చేతుల మీదే చెయ్యాలి. ఇది దీనికి మోటార్లు కానీ మిషన్లు కానీ ఏముండవు, చేతి వర్కే ఇది. వేరే జాకార్డులు కానీ వేరే ఇతర పెద్ద అంటే హై క్లాస్ చీరలు తయారు చేసేది కాదు ఇది. ఇది ఆర్డరీ చీరలే. ఓకే సార్, నేను ఉప్పాడకి వెళ్ళినప్పుడు చూసిన అక్కడ మగ్గము
ఒక ఇంట్లోనే పెట్టుకొని ఉంది. ఇక్కడ ఎందుకు మరి ఇక్కడ మట్టి లోపల ఒక గొయ్యిలాగా తవ్వి దీంట్లో ఎందుకు చేస్తున్నారు? ఇది ఇళ్లలో పెట్టుకునే అవకాశం లేదుగా మాకు. ఓకే. మాకు సొంత ఇళ్ళు లేవు, అద్దెకు ఉండేది. ఆ అద్దెకు ఉండే ఇల్లు చిన్న ఇల్లు ఉంటాయి. పెద్ద ఇల్లు తీసుకొని మగ్గం పెట్టుకోవాలంటే అద్దె ఎక్కువ కట్టాలి. 5,000, 4,000, 6,000 కట్టాలి. అంత అద్దె కట్టలేము. ఈ వర్క్ చేసి దీని మీద వచ్చే ఆదాయంతో అద్దె కట్టలేము కాబట్టి ఏదో చిన్న ఒక గది అద్దెకి తీసుకొని దాంట్లో ఉంటా. ఇక్కడ మేము మగ్గం వేసుకుంటా ఉంటాం. మాస్టరీ వర్క్ అంటే కూలికి నేయటం అంటారు. కూలి నేత ఇది. సార్, ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి అయితే మేము మన ఎలక్షన్ ముందు నుంచి కానీ ఎలక్షన్లో కానీ ఈ మన మంగళగిరి నియోజకవర్గానికి నారా లోకేష్ గారు పోటీ చేశాడు. ఆయన గెలిస్తే మాకు ఏదన్నా ఉపయోగపడతాడు, చేస్తాడనే నమ్మకం మాకుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేమేమి లబ్ధి పొందింది లేదు. మాకు ఈ షెడ్లో మగ్గాలు నేసే వాళ్ళకైతే ఆ 24,000 విషయంలో మాకు చాలా అన్యాయం జరిగింది. సొంత మగ్గం ఉంటే, ఇంట్లో మగ్గం ఉంటే 24,000 ఇస్తామన్నారు. మరి మాకు సొంత ఇల్లు లేదు, సొంత మగ్గము లేదు. మేము షెడ్లో నేసుకుంటున్నాం, మాకు 24,000 రాలా. అదే 24,000 కనుక మాకు వస్తే మేము చాలా హ్యాపీగా బతుకుతాం. మాకు చాలా ఫ్రీగా ఉంటుంది. ప్రతి అద్దె ఎక్కువైనా పెద్ద ఇల్లు తీసుకొని దాంట్లో మగ్గం పెట్టుకొని సొంతంగా నేసుకొని దానివల్ల మేము 4 రూపాయలు ఎక్స్ట్రా సంపాదించుకోగలుగుతాం. అవకాశం లేదు మాకు. ఇప్పుడు నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో నేను గెలుస్తాను, నేను గెలిస్తే మీకు సొంత ఇల్లు కానీ మీకు ఏదైతే మీకు అవసరంగా లోటుగా ఉందో అదంతా నేను చూస్తానని మాకు హామీ ఇచ్చాడు. మనం మంగళగిరిలో చూసుకుంటే ఎంతమంది చేనేత కార్మికులు ఉండొచ్చు సార్? ఎంతమంది అంటే లోగడ దాదాపు 10,000 పైన మగ్గాలు ఉండేవి. 10,000, 15,000 వరకు మగ్గాలు రన్నింగ్ అయిన రోజులు ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చేసేలా అంతా ఒక 2,000 లోపులోనే ఉన్నాయి ఈ మగ్గాలు. ఎందుకని తగ్గిపోయినాయి అంటే దీని చేసినందువల్ల మా కుటుంబాలు గడవు. దీని మీద బతకలేం, సాలదు కాబట్టి మా పిల్లల్ని ఏరే పనుల్లో పెట్టి ఏరే పనులు చేయించుకుంటా వాళ్ళు ఏదో కొద్దిగా తీసుకొస్తుంటే మేము ఇది చేసి మాకు సరిపోయే సాలినట్టుగా అట్టాగా బతుకుతూ ఉన్నాం. చేనేత కార్మికుల పరిస్థితి ఏంటంటే నా అనుభవంతో చెప్తున్నా, అర్ధాకలితో బ్రతికే చేనేత కార్మికులు, అర్ధాకలి కడుపు నిండా తినడానికి ఏదైనా మనం ఆశించి మార్కెట్కి వెళ్ళి బజార్కి వెళ్ళి తెచ్చుకొని తినే అవకాశాలు ఉండవు. ఉన్నది తింటాం, లేకపోతే మా ఇంట్లో మేము పడుకుంటాం. అడిగేవాళ్ళు లేడు, కట్టించుకునేవాళ్ళు లేడు. ఇంకా లోతుకు పోయి చెప్పాలంటే నా 50 సంవత్సరాల అనుభవంలో ఏ ప్రభుత్వం కూడా ఈ పరిశ్రమ గురించి పట్టించుకొని మీ బాధ ఏంటి, మీ సమస్యలు ఏంటి అని అడిగిన నాదుడు లేడు నా సర్వీసులో. 50 సంవత్సరాల పై మాట నేను ఈ వృత్తిలో ఉండబట్టి ఎవరూ కూడా ఆదుకున్న పరిస్థితి లేదయ్యా. మేము అట్టాగే ఉండిపోయాం. ఈ మొగ్గాలే, ఈ బ్రతుకులే, ఈ సమస్యలే, ఈ అర్ధాకలే. ఎన్ని రోజులు పడుతుంది ఇప్పుడు మీరు చేస్తున్నది? మేము ఈ చీర తయారవ్వాలంటే ఇంట్రెస్ట్గా చేస్తే 2 రోజులు. 2 రోజులు అంటే ఒక 16 గంటలు 20 గంటలు పని చేయాలా? రోజుకు వచ్చేసి మేము కనీసం 12 గంటల వరకు బాగా చేస్తాం. 12 గంటలన్నా చేయాల్సిందే. చేస్తేనే 2 రోజులకి అయింది. 2 రోజులకు అవుతుంది. సో 2 రోజులకి అయితే దీని మీద ఎంత రాబడి ఉంటుంది సార్? దీని మీద 2 రోజులు నేస్తే రోజుకి 200 లేదా 300 వస్తాయి. మీకు వచ్చేది అంతే? మాకు వచ్చేది అంతే. ఇప్పుడు ఈ చీరని అమ్మే వ్యాపారవేత్తకి ఎంత డబ్బు మిగిలొచ్చు? వాళ్ళకి ఎంత వచ్చేది మనకు తెలియదు. అది మార్కెట్ వ్యాపారం కదా, వాళ్ళకి ఎంత వచ్చిద్దో, ఎంత పెట్టుబడి పెడుతున్నారో, వాళ్ళు ఎంత లాభం వచ్చిద్దో మాకు తెలియదు. మా పనల్లా వాళ్ళు ఈ పని ఇస్తే మేము తయారు చేసి వాళ్ళకి అప్పుడు చెప్తాం, మా కూలీ మాకు ఇస్తారు, మా తిప్పలు మేము పడతాం. మీరు సొంతంగా మగ్గం పెట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది సార్? సొంతంగా మగ్గం పెట్టుకొని సొంతంగా నేర్చుకొని మార్కెట్లో మనం తయారు చేసిన సరుకు అమ్ముకోవాలంటే కనీసం సింపుల్గా ఒక 50-60 వేలు కావాలి. 50-60 వేలు కావాలి సింపుల్గా అయితే. ఇంకా ఏదైనా పెద్ద రకాలు చేయాలంటే ఒక 1,00,000 రూపాయలు కావాలి. 1,00,000 రూపాయలు కావాలి. మీరు సొంతంగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మీరు స్టార్ట్ చేసుకోవడానికి కనుక ఏమైనా ప్రొవైడ్ చేస్తే మీకు ఓకేనా? ఓకే, హ్యాపీయేనా? హ్యాపీయే.
మీరు చేసేసుకొని మీరు మార్కెటింగ్ చేసుకొని మీ చీరలు మార్కెటింగ్ చేసుకోగలం. ఇంకా చాలా మంది మీరు చెప్పినట్టు కిరాయిల మీద బతుకుతున్నారా అని అన్నారు. సో టిట్కో ఇల్లు కానీ ఇలాంటి ఇల్లు అందలేదా అందరికి? అందరికి రాలేదా? సగం మందికి వచ్చినాయి. ఇల్లు లేని వాళ్ళలో సగం మందికి ఇచ్చారు. తతిమాయి వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఇంకా 50% అద్దెలకు ఉండేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంకా 50% ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఇంకేమి ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది సార్? ఇంకా మీకు ఇంకేమంటే మీరు అమ్ముకోవడానికి ఏమైనా మార్కెట్ లాగా కావాలా మీకు? మార్కెట్ ఇటు ఉంటుంది. మార్కెట్ ఉంది మంగళగిరిలో, అమ్ముకోగలం, సొంతంగా నేర్చుకొని అమ్ముకోగలం. ఇప్పుడు వచ్చే దాని మీద ఇంకొక రూపాయి అదనంగా వచ్చింది, కానీ మాకు అవకాశం లేదుగా. అంటే మీకు వర్క్ ఆల్రెడీ వచ్చు కదా, కొత్తగా ఇంకేమైనా నేర్పిస్తే బాగుంటుంది, ట్రైనింగ్ ఏమైనా మీకు ఉంటే బాగుంటుందా? ట్రైనింగ్ నేర్చుకోవడానికి కూడా చాలా మంది వయసు పెద్దవాళ్ళు, 40 సంవత్సరాలు పైబడి వాళ్ళే, కానీ 40 సంవత్సరాల లోపు వాళ్ళు పరిశ్రమలో లేరు. వాళ్ళు బయట పనులకు వెళ్ళిపోయారు. మా లాంటి వాళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ పెద్ద పెద్ద రకాలు అంటే అది కష్టతరమైన పరిస్థితి. మాకు చూపు తక్కువ, ఓపిక తక్కువ, మేము చేయలేని పరిస్థితి. సాధ్యపడదు. సో మనం చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ దాదాపు ఒక 2000 నుంచి 3000 పైన మగ్గాలు నడుస్తున్నాయి. ఎక్కువ శాతం దీంట్లో చేనేత కూలీలుగానే ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు రోజుకి ఒక 200 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారు. దాదాపు నెలకి ఒక 6000 రూపాయలు మాత్రమే వాళ్ళ సంపాదన. ఒక భార్య ఒక భర్త ఇద్దరు కలిసి సంపాదించిన ఒక 10-12 వేల కంటే ఎక్కువ సంపాదించలేకపోతున్నారు. 40 ఏళ్ల పైన వయసు గల్లవారులే ఇక్కడ ఎక్కువ మంది ఉండడం మనం గమనించవచ్చు. మనం ఇక్కడ చేనేత కూలీలు ఎవరైతే, చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక మహిళ ఇక్కడ ఇంకొకరు మనతో పాటు ఉన్నారు. ఆమెతోని మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాము. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది మనం ఒకసారి అడిగి తెలుసుకుందాము. దానికి సంబంధించి అమ్మ మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు పద్మ. పద్మ, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మగ్గం వర్క్ చేస్తున్నారు మీరు? 10 సంవత్సరాలు. 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. ఎంతమంది పిల్లలమ్మా? మాకు 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు. ఇద్దరు ఏం చేస్తున్నారు? అమ్మాయి మ్యారేజ్ అయిపోయినాయి, చెరువు బాబు. మీరు అసలు కూర్చోడానికి ఒక కుర్చీలాగా కూడా ఏం లేదనిపిస్తుంది. ఇన్ని గంటలు మరి పని చేస్తే మీకు ఏమి అనిపించట్లేదా? మీకు ఆరోగ్యం బాగుంటుందా? బాగానే ఉంటుంది, కాకపోతే కాళ్ళు నొప్పులు వస్తాయి. కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటే ఈ మగ్గం పని మీరు చేయడానికి మీ కాళ్ళు చేతులు అన్ని వాడాల్సి వస్తుందా? మొత్తం వాడాలి. ఈ 2 కాళ్ళు వాడాలి, ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా పెట్టుకొని ఇట్లా లాగాలి. ఓకే, దానివల్ల మీకు మోకాళ్ళ నొప్పులు అయితే వస్తున్నాయి. కాళ్ళే నొప్పులు, ఇంకంతకు ఏమి ఉండదు, ఇంకంతే అలవాటు అయిపోయింది. అదే కొత్త వాళ్ళు అయితే నేలేరు. మనకంటే ఫస్ట్ నుంచి మన పుట్టిన కానీ ఇదే వృత్తి. మా అమ్మ నాన్న కూడా ఇదే చేసేవాళ్ళు. అప్పటికిప్పుడు జనరేషన్ మారింది కాబట్టి ఈ డిజిటల్ ఈ మిషన్లు అన్ని వచ్చినాయి ఇప్పుడు. వాస్తవంగా అదివరకు లేవు అట్లా. అట్లాగే వేసేవాళ్ళు. ఇప్పుడంటే ఇప్పుడు పట్టు చీరలు కొత్తగా కనిపెట్టి ఇట్లా మిషన్లు సెట్ చేశారు. ఈ మిషన్లు సెట్ చేశాక కొద్దిగా తేలిక అనిపించింది కాళ్ళకి. కొంచెం తేలిక అయిపోయింది. ఈ డిజైన్ ఎట్లా వస్తుందమ్మా? ఈ ఇట్లా పైనుంచి డిజైన్ వస్తుంది. ఇవి కూడా వేరే వాళ్ళు తయారు చేస్తారు. మనం దాన్ని పెట్టి ఎన్ని పోసుకోవాలి, ఎన్ని తయారు చేసుకోవాలి. స్విచ్ ఏంటమ్మా అక్కడ? స్విచ్ డిజైన్ రావడానికి మధ్యలో డిజైన్ వస్తుంది. డిజైన్ రావడానికి డిజైన్ తీయాలంటే ఇట్లా తీయాలి. ఇట్లా పెట్టి ఇట్లా తీయాలి. మళ్ళీ ఆపేసి మళ్ళీ లాగేసి మళ్ళీ వేసి మళ్ళీ తీయాలి. అట్లా వస్తుంది. దీంతో వస్తుంది. అంతే చేత్తో తీస్తే బాగా మన్నికగా తొందరగా పాడవద్దు, శారీ పాడవద్దు. చేతితో చేస్తే మెషిన్ తో అయితే తొందరగా పాడైపోతాయి. అవి కాటన్ పట్టు చాలా మంచిది. అవి వేరే వస్తున్నాయి, పాలిస్టర్ అవి అంటున్నాయి. అవి మన్నిక తక్కువ. ఇవి ఒరిజినల్. ఎంత ఉంటుందమ్మా? మీరు బాగా తక్కువ ధరలో చేసిన చీర ఎంత ఉండొచ్చు, ఎక్కువ ధరలో చేసిన చీర ఎంత ఉండొచ్చు? వాళ్ళు మెటీరియల్ ఇస్తే తయారు చేసి ఇస్తున్నాయి కదా. మనం రేటు తెలియదు. సార్ గారు అమ్ముకుంటారు, మనకు సంబంధం లేదు కదా. మనం సరుకు ఇస్తాడు, సరుకు తయారు చేసి ఒకటి మనం అంతే. ఆయన ఎంత అమ్ముకుంటాడు మనకి తెలియదు. ఈ మంగళగిరి ఈ పట్టు శారీస్ ఉన్న స్పెషాలిటీ ఏంటి అసలు? వేరే ఇట్లా చేనేతతో నేయటం వల్ల కొంతమంది కరెంట్ మీద నేస్తారు. మనం ఇట్లా చేతితో రాగే పని లేదు. స్విచ్ చేస్తే ఇప్పుడు స్విచ్ చేస్తే ఎట్లా వేసిందో అట్లాగే నేస్తారు. ఇది మనకి ఎక్కువ. మంగళగిరిలో నెంబర్ 1 ఇది. నెంబర్ 1. ఓకే అమ్మా, ఈ ప్రభుత్వం నుంచి మీకు ఏం వస్తే బాగుంటది అనిపిస్తుంది? ఏముంటే బాగుంటది మీకు? మీరు కూలీలు వారిగా ఎవరైతే చేస్తున్నారో కూలీలు పెంచితే బాగుంటుంది. ఏముంటుంది? కూలీలు పెంచాలి. చేసే పరిశ్రమకి మనం గుర్తు పెట్టుకొని మనకి చేసి వాల్యుయేషన్ ఇస్తే చాలా అనిపిస్తుంది. అంటే ప్రభుత్వం నుంచి ఇంకేమొద్దా? ఇల్లులు కావచ్చు, లేకపోతే మీకు సొంతగా మగ్గం మెషిన్ కావచ్చు,
ఎందుకు కావాలి బ్రహ్మాండంగా ఇల్లు ఎవరద్దంటారు. ఇంత ముందు నా ప్రభుత్వం నుంచి ఇల్లు రాలేదా? ఏం రాలేదా? రాలేదండి. సబ్సిడీలు? ప్రధానంగా ఇక్కడ చాలా మంది రైతు కూలీలతో మాట్లాడిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళకి ఏదైతే రోజువారీ కూలీ ఉందో ఆ కూలీని కనుక పెంచితే కనుక, అలాగే వాళ్ళకి ఇల్లులు కావచ్చు, స్వతహాగా మగ్గం పెట్టుకోవడానికి కావచ్చు, వాళ్ళు ప్రభుత్వం నుంచి సహకారాన్ని కోరుకుంటున్నారని మనకు అనిపిస్తుంది. మనం ప్రస్తుతం మంగళగిరి ఫేమస్ కాటన్ శారీస్, సిల్క్ శారీస్కి సంబంధించిన ఒక వస్త్రాలయంలో మనం ఉన్నాం. దీని పేరు లక్ష్మీ శారీస్. ఇక్కడ మనతో పాటు దీని ప్రొపరేటర్ ఉన్నారు, మనతో పాటు లక్ష్మణ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. అసలు చేనేత కార్మికులు వాళ్ళ చేతి వృత్తితోని కష్టపడి చేసిన చీరలని వీళ్ళు విక్రయించడానికి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలని అనుకుంటున్నారని అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు పొలిటికోస్ సార్. నమస్కారం అండి, చాలా సంతోషం. మీ ఛానల్ కూడా అభినందన తెలియజేస్తున్నాము. సార్, చేనేత పరిశ్రమ పుట్టిన కాడి నుంచి కూడా ఎప్పుడూ ఒడిదుడుకులే. చేనేత కార్మికులకి సరైన ఆహారం కానీ, ఒంటి నిండా బట్ట కానీ, వైద్య సౌకర్యం కానీ ఈనాటికి కూడా దొరకటం లేదు, అందటం లేదు. ఇంతటి నైపుణ్యం కలిగినటువంటి ఈ చేనేత పరిశ్రమని రక్షించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా కానీ. అట్లా చేయకపోతే ప్రపంచంలో మన గుర్తింపు కూడా దెబ్బతింటుంది. 60,000 70,000 మగ్గాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మొత్తం మీద కూడా ఒక 25,000 30,000కి వచ్చేసినాయి. మా మంగళగిరిలోనే మా చిన్నతనంలో 12,000 మగ్గాలు ఉండేటువంటి ఈ సెంటర్లో ఇవాళ 4,000 మగ్గాలకు మాత్రమే పడిపోయింది. దీన్ని కాపాడుకోకపోతే ఈ పరిశ్రమలను ఉన్న వాళ్ళంతా కూడా మరి ఆకలి చావులంటే మరి ఇదే పరిస్థితి. కనీస వేతన చట్టం అనేది ఒకటి ఉంది, చట్టపరంగా ఉంది మన ప్రభుత్వం తరపున. దాన్ని ఎందుకు సవరించరో తెలియదు. పరిశ్రమను రక్షించుకోవాలంటే ప్రభుత్వం మాత్రం కనీస వేతన చట్టాన్ని సవరించి కార్మికులకు వేతనం పెంచాలి. మీ దగ్గర చాలా చీరలు ఉన్నాయి కదా, అసలు ఏం వెరైటీస్ ఉన్నాయి, ఏంటి పరిస్థితి, ఒకసారి మాకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఇప్పుడు ఈ చీర ఉందండి, ఒరిజినల్ కాటన్. ఈ కాటన్ నిజాం బార్డర్ చీరని. ఈ చీరకి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో విలువ ఉంది, పేరుంది, సేల్స్ ఉంది. ఇంత నైపుణ్యం కలిగిన చీర మంగళగిరిలో మాత్రమే తయారవుతుంది, అన్ని చోట్ల తయారు కాదు. ఎందుకు కాదంటే ఎక్కడ ప్యాటర్న్ అక్కడే, ఎక్కడ నాణ్యత అక్కడే. ఇందులో సపోజ్ మీకు అంగుళానికి 100 పోగులు ఉంటే ఇంకో చోట 50 పోగులు 60 పోగులతోనే నేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్యాటర్ను, ఆ నేతలో అలవాటు వాళ్ళకి అంతే. అది వాళ్ళది మనం చేయలేము, మనది వాళ్ళు చేయలేరు. అందుకని దీనికి మాత్రం మాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది, మంగళగిరిని బ్రతికిస్తుంది. దీని కాస్ట్ ఇవాళ 1,600 రూపాయలండి, 1,600 రూపాయలు ఉంది. అదే కాటన్లో కూడా పట్టు పెట్టి ఈ రకమైనటువంటి వెరైటీని ఈ మధ్యకాలంలో మేమే మంగళగిరిలో ప్రారంభించాం. మంగళగిరిలో ప్రారంభించినందుకు మార్కెట్ బాగానే ఉంది, బాగా కొంటున్నారు. పట్టు చీరల కంటే కూడా ఇవే మంచి నైపుణ్యంగా ఉంటున్నాయని ఆ ఆలోచనతో కస్టమర్లు మాత్రం కొంటున్నారు, బతికిస్తున్నారు. దాని ప్రైజ్ వచ్చేసి 3,200 అండి. మంగళగిరిలో మాత్రం ఇంతవరకు మా మంగళగిరి మాస్టర్ ఎవరిలో నేయించలేదు. మంగళగిరిలో కూడా ఇది కూడా ఫస్ట్గా మంగళగిరిలో నేనే ప్రారంభించాను. జాకార్డు మీద నేసేటువంటి సిస్టాన్ని, ఈ బుటాలు రిచ్ పళ్ళు చేసేటువంటి పద్ధతిని మంగళగిరికి అలవాటు చేశాను. చాలా బాగుంది, మార్కెట్ బాగా కొంటున్నారు. ప్యూర్ పట్టు అనమాట. ఈ చీర వచ్చేసరికి మా దగ్గర 7,500 రూపాయలు. ఇదే షాపుల్లోకి వెళ్ళిపోతే మీకు 12,000 13,000 అట్లా ఉంటుంది. ఇది పెన్ను కలంకారీ అని ఇప్పుడు లేటెస్ట్ అండి, కొత్తగా శ్రీకాళహస్తిలోనే తయారవుతుంది, ఎక్కడా లేదు. కానీ చాలా విశేషమైనటువంటి ప్రింటింగ్ ఇది. అంతా కూడా పెన్ను కలంకారీ అని చేత్తోనే వాళ్ళు చేస్తారు, అంతా ఆర్ట్. అద్భుతంగా ఉంది. ఈ చీర కూడా ఇవాళ 14,000 రూపాయలు. చాలా విశేషమైనటువంటి ప్రింటింగ్ ఇది, అంతా హ్యాండ్తోనే చేస్తున్నారు. అట్లాగే మనం నేయించి పంపిస్తాము, వాళ్ళు చేసి ఒక 4 రోజులకి ఇస్తారు. ఇచ్చాక సేల్స్ బట్టికి అమ్మట అయిపోతున్నాయి. 18,500 రూపాయలు ఈ చీర. ముఖ్యంగా ప్రభుత్వం గమనించి మాకొక 4 పాయింట్స్ని వాళ్ళు కనుక సరిచేసి మా పరిశ్రమను కాపాడితే చాలు. అదేమిటంటే
జిఎస్టీ. ఈ జిఎస్టీ 4 రూపాయల్లో మేము ఇప్పటికే భరిస్తున్నాం. జరీకి వచ్చేసి 18%, కలర్స్కి వచ్చేసి 18%, యార్న్కి వచ్చేసి 5%, పట్టుకొచ్చేసి కూడా 5%. ఇవన్నీ చూసుకుంటే 40% దాటిపోతుంది. ఇన్ని కట్టి తీసుకొచ్చి వర్కర్స్ చేత చేయించినటువంటి ఈ చీరకు కూడా జిఎస్టీ వేస్తున్నారు. ఈ చీర మేము ఇక్కడ అమ్మాలి, కస్టమర్లు కొనాలి. అంత జిఎస్టీ పడినాక 1000 రూపాయల చీర 2,500 అయిపోతే ఎలా కొంటారు, ఎందుకు కొంటారు? అయినా చేనేత బట్ట మీద ఉన్నటువంటి నమ్మకం, నాణ్యత, నైపుణ్యత అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కస్టమర్లు కోరుకుంటున్నారు చేనేత బట్టనే కొనాలని. కానీ ఇవాళ పవర్లూమ్ అనేటువంటిది ఈ చేనేత పరిశ్రమని చంపేస్తూ ఉంది. ఇది ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ ఆ పవర్లూమ్ అట్లా చేయడానికి వీల్లేదు, చట్టపరంగా చేయడానికి వీల్లేదు. వాళ్ళు 40 అంగుళాల క్లాత్ మాత్రమే చేయాలి. 11 రకాల వస్త్రాలు తయారు చేయడానికి చేనేతకి హక్కు ఉంది చట్టపరంగా. కానీ ఈ హక్కుని కాలరాసి ప్రభుత్వం వాళ్ళకి కోట్ల రూపాయలు మరి రాయితీలు కూడా ఇచ్చేస్తూ ఉంది. అందుకని వాళ్ళు విజృంభించి తయారు చేస్తున్నారు. 500 రూపాయలకి చీర వచ్చేస్తుంది. అదే చీర మేము అమ్మాలంటే 2,000 రూపాయలు అమ్మాలి. ఈ నాణ్యత తెలుసుకోగలిగిన వాళ్ళు ఎవరు, కొనగలిగిన వాళ్ళు ఎవరు? అప్పుడు ఈ చీర ఈ మార్కెట్ని ఈ కస్టమర్ల ద్వారా అందుకునేది ఎక్కడ? హోల్సేల్ పడిపోయింది, కస్టమర్లు రావడం తగ్గిపోయింది. చేనేత బట్ట నాణ్యమైంది కావాలని కొనుక్కునేటువంటి వర్గం మాత్రమే ఉంది. ఆ వర్గం పెరిగింది కాబట్టి ఈనాటికైనా ఈ మాత్రమే నడుస్తూ ఉంది. ప్రభుత్వం ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఈ మౌలికమైనటువంటి ఈ 4-3 సమస్యలను కనుక ప్రభుత్వం రద్దు చేసి మాకు ఉసులుబాటు కల్పిస్తే, ఒకటేమో కనీస వేతన చట్టాన్ని, ఒకటి జిఎస్టీని, ఈ పవర్లూమ్ విధానాన్ని కాస్త కంట్రోల్ చేసి ఈ పరిశ్రమను బతికించుకుంటే ప్రభుత్వానికి పేరొస్తుంది ప్రపంచవ్యాప్తంగా. దీన్ని బ్రతికించాలి, బట్ట కట్టాలి, చేనేత కార్మికులు బ్రతికించుకోవాలి, పరిశ్రమను బ్రతికించుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాల మీద ఉంది. మనం చూస్తే కనుక చేనేత కార్మికులకు ఏదైతే మినిమం వేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి యాక్ట్లో చేంజెస్ తీసుకురావాలి. 3 సంవత్సరాలకు ఒకసారి కాకుండా మారుతున్న ఈ జిఎస్టీ రేట్స్ ప్రకారంగా, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ రేట్స్ ప్రకారంగా వాళ్ళకి వేతనాలు ఇస్తే బాగుంటుందని, అలాగే వీళ్ళు ఏదైతే ముడి సరుకులు ఏవైతే గుజరాత్ నుంచి కావచ్చు, వేరే రాష్ట్రాల నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి అయితే వీళ్ళు వాటిని సేకరిస్తున్నారో వాటికి సంబంధించిన జిఎస్టీని కూడా తగ్గిస్తే బాగుంటుంది. అట్లీస్ట్ మేము సేల్స్ చేసేటప్పుడు ఏదైతే 5% జిఎస్టీ ఉందో అది కూడా తగ్గిస్తే బాగుంటుందని చెప్పి లక్ష్మణ్ గారు చెప్పడం జరుగుతుంది. అలాగే కేటాయింపులు ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో ఆ కేటాయింపులలో కొంచెం బడ్జెట్స్ని కనుక అలొకేషన్స్ ఎక్కువ చేయగలిగితే కనుక స్టాఫ్కి శాలరీస్ కావచ్చు, లేకపోతే పరిశ్రమకు సంబంధించి డెవలప్మెంట్స్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, సేల్స్ కావచ్చు, ఇవన్నీ మనం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, పరిశ్రమని బతికించే అవకాశం ఉంటుందని చెప్పి లక్ష్మణ్ గారు, మనతో పాటు ఉన్న లక్ష్మణ్ గారు చెప్పడం జరిగింది. విత్ వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్, correspondent Kalyan, reporting from Mangalgiri. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.